ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విద్యలో అభివృద్ధికి రావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని ఫాలో కనుక అయితే సాధన బట్టి త్వరితంగానే మనం డెవలప్ అవ్వచ్చు. స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ది వినడం. టీచర్ ఏం చెబుతున్నారో ముందు వినాలి. ఆమె చెప్పేది మీరు చెప్పడం చెయ్యాలి. ముందు అంటే వినడం అనేది శ్రద్ధగా వినడం అనేది ప్రథమంగా చెయ్యాలి. రెండోది అర్థం చేసుకోవడం. టీచర్ చెప్పిన విషయం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి మీరు విన్న దానిని అర్థం చేసుకొని చెప్పడం. టీచర్ గారు ఏం చెప్పారో అది మీకు ఎంతవరకు అర్థమైందో ఆవిడ అడిగే ప్రశ్నలకి మీరు జవాబు చెప్తేనే మీకు అర్థమైనట్లు. ఎగ్జాంపుల్ స్టోరీ విని కానీ లేదా ఏదన్నా పిక్చర్ చూపించి టీచర్ ఏదన్నా అడుగుతూ ఉంటే కనుక ముందు ఆమె చెప్పింది వింటారు కాబట్టి దానికి ఆన్సర్లు కనుక కరెక్ట్గా చెప్పగలిగితే అది మీకు అర్థమైనట్లు. అంటే ఓవరాల్గా ప్రశ్నించినప్పుడు మీరు సరిగ్గా జవాబు చెప్తే విన్నది చూసింది మీకు అర్థమైనట్లు అన్నమాట. అంటే ఈరోజు క్లాస్లో మీకు 2 స్కిల్స్ వచ్చినట్లు. ఒకటి వినడం, రెండోది అర్థం చేసుకొని చెప్పడం. ఇది అన్ని క్లాసెస్ వాళ్ళకు ఉపయోగపడుద్ది. చిన్నపిల్లలు ఎల్కేజీ కాడి నుంచి అలాగే పెద్దవాళ్ళు కూడా క్లాస్లో లెసన్ బాగా వింటేనే కదా అసలు అర్థమయ్యేది. టీచర్ చెప్పేది అర్థం చేసుకోకుండా టీచర్ గారు ఏం చెప్పలేదు, మాకు అర్థం కాలేదు అని అనటము సమంజసం కాదనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, వర్ణమాల చెప్పేటప్పుడు టీచర్ గారు అక్షరాలు ప్రతి అక్షరం జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఆవిడ మళ్ళీ చెప్తారు కదా, మీరు తిరిగి చెప్తూ ఉండాలి. అలా చెప్తారు కదా, అది మీరు కూడా ముందు వినాలి, తర్వాత ఆమెతో పాటు చెప్పాలి. తర్వాత ఇదేంటి అని టీచర్ గారు ఏదన్నా లెటర్ చూపించి అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే అది మీకు బాగా అర్థమైనట్లు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా పిక్చర్ చూపించి అడుగుతారు, ఏదైనా బొమ్మ చూపించి యహ క్యా యహ హాతీ హై, యహ హాతీ హై, యహ గోడా హై, యహ బిల్లి హై అని ముందు కొన్ని సెంటెన్సెస్ టీచర్ గారు చెప్తారు. మీరేం చేయాలి, అప్పుడు టీచర్ గారు ఆ బొమ్మ చూపించి యహ క్యా హై, యహ క్యా హై, యహ క్యా హై అని ప్రశ్నించినప్పుడు ఏ బొమ్మ అయితే చూపించారో అప్పుడు మీరు హాతీ ఉందనుకో యహ హాతీ హై, యహ హాతీ హై అని మీరు చెప్పగలిగితే యహ గోడా హై మీ టీచర్ గారు ఏది చూపించి అడిగితే అది మీరు కరెక్ట్గా చెప్పగలిగితే అది మీకు అర్థమైనట్లు. ఏనుగుని చూపించినప్పుడు మీరు పిల్లి అంటాం, పిల్లిని చూపించినప్పుడు గుర్రం అంటాం, అలాంటివి చేస్తాయి కనుక అది అర్థం కానట్లు లెక్క అనమాట. మీరు సరిగ్గా వినలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. మీరు బాగా విన్నట్లు అర్థం చేస్తున్నట్లు ఎట్లా తెలిసిద్దంటే ఆవిడ అడిగిన బొమ్మ చూపించి ఇదేంటి అన్నప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే కనుక అది మీకు అర్థమైనట్లు. మీరు బాగా విన్నట్లు, బాగా అర్థమైనట్లు. అర్థమైందా? ఇప్పుడు ప్రశ్నకు జవాబులు కనుక చెప్పినట్లయితే కనుక మీరు బాగా విన్నందుకు 1 మార్కు, అర్థం చేసుకున్నందుకు 1 మార్కు, ప్రశ్నకు జవాబులు చెప్పినట్లయితే కనుక ఇంకొక మార్కు. మొత్తం 3 పాయింట్స్ 3 వచ్చేసినట్టు. 3కి 3 పాయింట్లు వచ్చినట్లే. డిసిప్లిన్కి 2 మార్కులు. చాలా జాగ్రత్తగా కూర్చొని టీచర్ గారు ఏం చెప్తున్నారో అని వినటం, అలా చేయకుండా ఉంటాం, శ్రద్ధగా వినడం, చెప్పటం ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇదేంటి మేడం అని మీరు తిరిగి అడుగుతున్నారంటే మీకు శ్రద్ధ ఉన్నట్టు అనమాట. దానికి ఒక 2 మార్క్స్. అంటే అలా చేయకుండా ఉండటానికి 2 మార్క్స్, వినడానికి 1 మార్కు, అర్థం చేసుకోవడానికి 1 మార్కు, జవాబు కరెక్ట్గా చెప్పగలగటం 1 మార్కు. 2 + 1 + 1 + 1 5 మార్క్స్. గుడ్ స్టూడెంట్ అన్నమాట. అర్థమైందా? అంటే ఈరోజు క్లాస్లో వినడం, అర్థం చేసుకోవటం, తిరిగి చెప్పటం మీకు వచ్చింది. రేపు మళ్ళీ రీడింగ్ స్కిల్ గురించి చెప్తాను.